చూస్తున్నాం ఇందిరా పార్క్ దగ్గర ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడంతో కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంలో భాగంగానే తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను ధర్నాకి దిగుతున్నాను, నిరసన వ్యక్తం చేస్తున్నాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పి తను ధర్నా కూర్చున్నారు. అయితే దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే తను కేవలం జాగృతి విధంగానే ధర్నాకు దిగారు. ఇక్కడ ఎటువంటి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ లేదు, బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం లేదు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా అక్కడ హాజరు కాలేదు. కేవలం జాగృతి పేరుతోనే, తెలంగాణ జాగృతి పేరుతో మాత్రమే తను ధర్నాలో కూర్చున్నారు, ధర్నా చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి తన తండ్రి కేసీఆర్ కి దురుద్దేశం పూర్వకంగానే కుట్రపూరితంగానే నోటీసులు సర్వ్ చేశారు. అయితే రేపు ఎగ్జాక్ట్ గా తను ఆయన కమిషన్ అయితే హాజరు కావాల్సి ఉంటుంది. రేపు హాజరైపోయి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆయన 5వ తారీఖున రాలేను, 11వ తారీఖున తిరిగి వస్తానని చెప్పడంతో ఆ సమయం కాస్త పోస్ట్పోన్ చేయడం, అంటే డైరెక్ట్గా అఫీషియల్గా ఇంకా పోస్ట్ మార్టంకి సంబంధించి అప్డేట్ రాలేదు. కానీ ఆయన కోరిన విధంగా 11వ తేదీన మాత్రం కమిషన్కి వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ ప్రస్తుతానికి కుట్రపూరితంగా నోటీసులు ఇచ్చారని కవిత నిరసన వ్యక్తం చేస్తున్నారు. కవితని పూర్తిగా బీఆర్ఎస్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కవితనికి గుడ్ బై చెప్పేశారు. కవితకి ఇక గెట్ అవుట్ ఫ్రమ్ బీఆర్ఎస్ అన్నట్టుగా చెప్పినట్టుగానే భావించారు. ఎందుకంటే తన ఇంత పెద్ద కార్యక్రమానికి తీసుకున్నారు. ఇందిరా పార్క్ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఒక్క బీఆర్ఎస్ నేత అయినా, కనీసం ఒక బీఆర్ఎస్ జెండా అయినా, బీఆర్ఎస్ పార్టీ సహకారమైనా ఏమీ లేదు. కేవలం జాగృతి పేరుతోనే కవిత ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ ప్రస్తావన లేదు. కేసీఆర్ కోసం కవిత ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ లేకపోవడం పైన పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జోరుగా ఈ ప్రచారం తెర మీదకి వచ్చింది. ప్రస్తుతానికైతే ఈ కార్యక్రమంలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ ఆనవాళ్ళు అయితే లేవు. మీరు చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యాల్లో ప్లకార్డులో కేసీఆర్ ఫోటో ఉంది. కాళేశ్వరం కమిషన్లో కావాలనే కేసీఆర్ని ఇబ్బందులకు గురి చేయాలి, రాజకీయ దురుద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తనకి నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తోందని చెప్పి ఆ ప్లకార్డులో ప్రదర్శిస్తూ వివిధ స్లోగన్స్తో ఆ ప్లకార్డులు ముద్రించి దాంట్లో కేవలం కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది. కేసీఆర్, మీరు గమనించండి, కేసీఆర్ ఫోటోలో కూడా బీఆర్ఎస్ కండువా లేదు. కేసీఆర్ ఫోటోలో కూడా కేవలం ఒక గ్రీన్ కలర్ కండువా మాత్రమే కనబడుతోంది. అది బేసిక్గా అగ్రికల్చర్, వ్యవసాయాన్ని ఉద్దేశించే రకంగా ఉన్నటువంటి ఆ పచ్చ కండువానే కనబడుతోంది. కానీ అక్కడ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కండువా కానీ, బీఆర్ఎస్ నేతలు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎవరూ కూడా లేరు. సో దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది కవితనికి ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి గుడ్ బై చెప్పేశారు. అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఎవరు కూడా కవితని పట్టించుకోవడం లేదు. చాలా తేలిగ్గా తీసేశారు, చాలా తేలికపాటిగా తనని పక్కన పెట్టేశారు. మరీ ముఖ్యంగా గెట్ అవుట్ ఫ్రమ్ బీఆర్ఎస్ అన్నట్టుగానే తన విషయంలో వారంతా ప్రవర్తిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎస్, ప్రస్తుతానికైతే ఆ ధర్నా కొనసాగుతుంది. చాలామంది జాగృతి సంబంధించిన కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. వివిధ జిల్లాలకు సంబంధించిన బాధ్యులు, మండల అధ్యక్షులు, అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కమిటీ ఉంది. సుమారుగా ఈ బీఆర్ఎస్ పార్టీ 2001లో ఏర్పాటు జరిగితే సుమారుగా ఇప్పటికీ 25 ఏళ్ళ రజతోత్సవం పూర్తి చేసుకుంది. అదే రకంగా జాగృతి కూడా 18 ఏళ్ళు పూర్తయింది. 18 ఏళ్ళ సంస్థ ఒక జాగృతి ఇప్పుడు ఈ స్థాయిలో ఉద్యమాలు చేస్తుంటే అదే పొలిటికల్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు రాకపోవడం, అది కూడా స్వచ్ఛందంగా తనేదో ఒక కార్యక్రమము, జాగృతి సభనో లేకుంటే జాగృతికి సంబంధించినటువంటి ఆవిష్కారమో లేకుంటే ఆవిర్భావమో లేకుంటే రజతోత్సవం లాంటిదో లేకుంటే యానివర్సరీ ఫంక్షన్ కాదు. అదంతా కేసీఆర్కి నోటీసులు ఇచ్చారని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంగు సైరనూత్తం తను. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత పోరాడుతుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బాధ్యులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యే అంతా కూడా సైలెంట్గా ఉండిపోయారు. ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర నుంచి ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ప్రజెంట్ కవిత నిరసన కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? ఒక్కరు కూడా కనీసం మాజీ ప్రజాప్రతినిధులు కానివ్వండి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఒక్కరు హాజరు కాకపోవడం, కనీసం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరైనా హాజరవుతారంటే అది కూడా లేదు. అంటే ఏ ఒక్కరు కూడా హాజరు కాకుండా కవితని పక్కన పెట్టేశారంటే గెట్ అవుట్ ఫ్రమ్ బీఆర్ఎస్ అన్నట్టుగానే కవిత విషయంలో వారంతా వాళ్ళ యొక్క తీరు అర్థమవుతోంది. సో అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడ జాగృతి కార్యక్రమం ఎలా కొనసాగుతోంది? ఇందిరా పార్క్ దగ్గర జరుగుతున్నటువంటి నిరసన దీక్షకి హాజరైనటువంటి యూపీఎఫ్ అలానే జాగృతి రాష్ట్ర నాయకత్వాలందరికీ పేరు పేరిన
ఎగ్జాక్ట్లీ అసలు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ అంటే కేసీఆర్ సుప్రీం బీఆర్ఎస్ సుప్రీం కి నోటీస్ ఇచ్చినా ఇప్పటి వరకు బీఆర్ఎస్ రెస్పాండ్ కాలేదు. కవిత ఒక అడుగు ముందుకు వేసి ఈ రోజు కేసీఆర్ కి నోటీసులు ఇస్తే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అనేటువంటి స్టేట్మెంట్ కవిత చేశారు. అయినప్పటికీ కూడా ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా హాజరు కాకపోవడం అనేటువంటిది ప్రస్తుతం ఇద్దరి మధ్య దూరం ఎంత పెరిగింది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కవితను లిటరల్ గా బీఆర్ఎస్ దూరం పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. మనం స్టేజ్ పైన చూద్దాం ఒక్కసారి నాయకులు ఎవరెవరు ఉన్నారు. కవిత ధర్నా చేస్తా ఉన్నారు, ధర్నా కూర్చున్నారు. కేసీఆర్ కి నోటీస్ ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గాని ఎమ్మెల్సీ గాని మాజీ ప్రజాప్రతినిధులు గాని ఎంపీలు గాని మాజీ మంత్రులు గాని ఎవరు హాజరు కాలేదు. కేవలం జాగృతికి సంబంధించినటువంటి టీం మాత్రమే మనకు ఆ స్టేజ్ పైన కనిపిస్తా ఉంది చాలా క్లియర్ గా. సో ఈ రోజు కవితకు బీఆర్ఎస్ ఉన్నటువంటి గ్యాప్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దానికి రీజన్ ఈ సమావేశమే. దానికి సంబంధించి ఈ రోజు రుజువైంది. ఎందుకంటే కవిత చేస్తున్నటువంటి ధర్నా కేవలం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినందుకు మాత్రమే. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చిన బీఆర్ఎస్ నుంచి స్పందించకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటిది చర్చకు తావిస్తా ఉంది. లిటరల్ గా బ్రేక్ ఉంది, లిటరల్ గా డివైడ్ అయిపోయారు. కవిత కార్యక్రమాలకి బీఆర్ఎస్ దూరంగా ఉండాలి అనేటువంటిది చాలా స్పష్టంగా సంకేతాలు అందినట్టుగా తెలుస్తా ఉన్నాయి. చూస్తా ఉన్నాం ప్రాంతంలో కనీసం ఒక కార్పొరేటర్ కూడా హాజరు కాలేదు. ఇక్కడ క్యాడర్ హాజరైన వాళ్ళంతా కూడా జాగృతికి సంబంధించినటువంటి టీమే. ఈ టీమును మొత్తాన్ని కవితనే లీడ్ చేస్తా ఉన్నారు, కవితనే మాట్లాడుతా ఉన్నారు. ప్రారంభ ఉపన్యాసం కవితే చేశారు. తర్వాత ఉపన్యాసం చివరగా కూడా ఈ కార్యక్రమానికి చివరకు కూడా ఉపన్యాసం కవితనే చేయనున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకసారి చూద్దాం. భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. కార్యకర్తల్ని బీఆర్ఎస్ కాకుండా కేవలం జాగృతికి సంబంధించినటువంటి టీం హాజరయ్యారు. కవితకు బీఆర్ఎస్ క్యాడర్ పూర్తి స్థాయిలో దూరంగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒక్క బీఆర్ఎస్ పార్టీ జెండా లేదు. జాగృతి పేరిట కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అది చాలా క్లారిటీ ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరు హాజరు కాకపోవడం పైనే చాలా క్లారిటీగా కనిపిస్తా ఉంది. సో బీఆర్ఎస్ కి కవితకి దూరం పెరిగిపోయింది. ఇక్కడ నుంచి బీఆర్ఎస్ కవిత చేసేటువంటి ఏ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. చాలా స్పష్టంగా ఈ ధర్నాతో ఒక క్లారిటీ వస్తా ఉన్నటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనం కనీసం ఒక్కరంటే ఒక కార్యకర్త కూడా రాలేదు. గతంలో పూలే ఫ్రంట్ అనే దాంట్లో గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీసీ లీడర్లు అయినా కూడా ఆ యునైటెడ్ పూలే ఫ్రంట్ లో ఉండేవారు. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి కొంతమంది యునైటెడ్ పూలే ఫ్రంట్ ఏదైతే బీసీల కోసం రిజర్వేషన్ కోసం పోరాడతామని చెప్పి జాగృతితో కలిసి ముందుకు వెళ్తామని చెప్పిన దాంట్లో కూడా ఒక బీఆర్ఎస్ కార్యకర్త కూడా లేరు. అంటే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా కవితను అవాయిడ్ చేసింది అనుకోవాలా? అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఆ వేదిక పైనటువంటి నాయకుల యొక్క వర్షన్ ఏంటి? కొద్దిమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కొద్దిమందితో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ పైన కొంతమంది ఉన్నారు. ఇంకా డిఫరెంట్ నాయకులు మాట్లాడుతున్నారు. కొద్దిమందితో మాట్లాడిద్దాం. ఇక్కడికి వచ్చినటువంటి వారి అసలు ఏమనుకుంటున్నారు, ఎందుకు హాజరు కాలేదు ఈ కార్యక్రమానికి అనేటువంటిది, ఎక్కడి నుంచి వచ్చారు అంతా కూడా అనేటువంటి వీరి అభిప్రాయం కూడా తీసుకున్నాం. కొద్దిమంది జాగృతికి సంబంధించినటువంటి టీం ఉన్నారు. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున హాజరైతే అయ్యారు. ప్లగ్ కార్డ్స్ తో వీళ్ళంతా కూడా హాజరయ్యారు. కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడుగుదాం. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరు ఏం పేరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు? ఒక నిమిషం. నేను మలక్పేట్. ఈ ధర్నాకు వచ్చారు. ఈ రోజు కేసీఆర్ గురించి ధర్నా చేస్తాను, నోటీసులు వచ్చినాయి అనేటువంటి. మీరు బీఆర్ఎస్ బీఆర్ఎస్ జాగృతి మీరు కండువాలేదంటే జాగృతి పేరిట కార్యక్రమం జరుగుతా ఉంది. అసలు కేసీఆర్ పేరిట జరిగితే ఒక ప్రజాప్రతినిధి లేదు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ. గారికి నోటీసులు ఇచ్చినందుకు మా కవితక్క గారు కేసీఆర్ కి సపోర్ట్ గా ఆమె నోటీసులు ఎందుకు ఇచ్చిరని చెప్పి దానికోసము ధర్నా పెట్టింది. కాబట్టి ఇంకోటి, అసలు నీళ్లు లేని తెలంగాణలో నీళ్లు తెచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం చాలా చిక్కుచేటు. ఇప్పటి వరకు చరిత్రలో ఎంతమంది సీఎంలు పిఎంలు ఉన్నా కానీ మన తెలంగాణకు నీళ్లు తేలకపోయారు. అలాంటి మన కేసీఆర్ గారు గరీబుల కోసం బీఆర్ఎస్ కార్యక్రమం, బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్,
బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనేటువంటిది మీ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు, కవిత చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో అట్లాంటి నేపథ్యంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హాజరు కాలేదు. ఒక ఎమ్మెల్యే రాలేదు, ఒక ఎమ్మెల్సీ రాలేదు, మాజీ మంత్రులు రాలేదు, మాజీ ఎమ్మెల్యేలు రాలేదు, మాజీ ఎమ్మెల్సీలు రాలేదు, ఎవరు రాలేదు, మాజీ మంత్రులు కూడా రాలేదు. అందరూ యుఎస్ లో ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఎందుకు హాజరు కాలేదు? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు? ఇక్కడ ఉన్న వాళ్ళంటే వేరే వేరే ప్రోగ్రాంలలో ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ను మించిన ప్రోగ్రామ్ ఏముంటుంది బీఆర్ఎస్? అంటే కేసీఆర్ గారు మించిన ప్రోగ్రామ్ అంటే కేసీఆర్ గారు మించింది అంటే కేసీఆర్ గారు మించింది ఎవరు లేరు. ఆయన తర్వాతనే అందరూ. కేసీఆర్ ను మినహాయించి కేసీఆర్ కంటే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఏముంటుంది? ఇది మా అందరికి ఇంపార్టెంట్ కాదని అంటే మిగతా నాయకులు ఎందుకు రాలేదు? మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఏంటంటే మిగతా నాయకులు అంతా యుఎస్ లో ఉన్నారు కాబట్టి ఇక్కడ రాలేకపోయారు. చాలా మంది ఉన్నారు, ఇక్కడే ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, చాలా మంది. వాళ్ళు ఎందుకు హాజరు కాలేదు? అది కవితక్క పెట్టింది కదండి ప్రోగ్రాము. అక్కెంబడ మేము అందరం ఉన్నాం కదా. బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇక్కడ. ఎంతో మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇక్కడ. కవితకు సపోర్ట్ గా వచ్చారు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా. బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు, జాగృతి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్సీ, ఒక కార్పొరేట్ ఎవరు రానటువంటి రీజన్ ఉంది, ఒకరు మద్దతుగా రానటువంటి సిచ్యువేషన్. ఈ ప్రోగ్రామ్ కవిత పర్సనల్ ప్రోగ్రామ్ కూడా కాదు, జాగృతి ప్రోగ్రామ్ కంటే అంతకంటే కాదు. కేసీఆర్ కి నోటీస్ ఇస్తున్నటువంటి కార్యక్రమం. ఏదో ఒక పని ఉండడం వల్ల రాలేకపోయారు. అక్క అందరికి ఇంటిమేట్ చేసింది. అట్లేం లేదు, అందరు మా పార్టీ వాళ్ళే. జాగృతి కూడా మా పార్టీ, బీఆర్ఎస్ కూడా మా పార్టీ, రెండు ఒకటేనండి. దానిలో తప్పేం. కేసీఆర్ కోసమే మేమందరం పోరాడుతున్నాం. కేసీఆర్ 100% సీఎం అవుతారు. నోటీసులు కూడా ఎప్పటికీ దానికి మాకు చిత్తు కాగితం లాంటిది అది. విన్నారా? నోటీస్ ఇచ్చినాం, అది ఇచ్చినాం అనేది మాది ఒక చిత్తు కాగితం లాంటిది అది. విన్నారా? కేసీఆర్ ని కాదని ఎవరు ఎక్కడికి కూడా పోలేరు. అందరం ఇప్పుడు నీళ్ళు బీఆర్ఎస్ కి కవితకి దూరం పెరిగిందా? ఏం పెరగలేదండి. ఎప్పుడు కూడా దూరం కాదు అక్క. ఏ రోజు కూడా దూరం పోలేదు. మొన్న కేటీఆర్ ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏం చేసింది? ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. కేటీఆర్ ఉద్దేశించి ఏమి చేయలేదు, ఒక్క మాట కూడా అనలే. కేటీఆర్ ను ఉద్దేశించి ఒక్కరోజు అయితే ఏమలేదండి, మీ దృష్టికి రాలేదా? అరే మేము అన్ని టీవీలు చూస్తూనే ఉంటాం మేము కూడా. అక్క ఏ రోజు కూడా కేటీఆర్ ని ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదు, 100% అనలేదు. కుట్ర జరుగుతుంది, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, కోవట్టులు ఉన్నారు, నా లేఖ రిలీజ్ చేశారు, బయటికి రావాలి, ఇవన్నీ చెప్పింది కదా కవిత. మీ దృష్టికి రాలేదు? అరే అది మీరు కేటీఆర్ ని అన్నదని ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకుంటారు? డల్లాస్ లో పోయి, అమెరికాలో పోయి ఉత్సవాలు చేయాల్సినంత ఏముంది? ఇప్పుడు ఏం సాధించామని కేటీఆర్ కదా వెళ్ళింది అక్కడ. డల్లాస్ కి పోల్చింది అంటే అక్కడ ఉత్సవాలు వాళ్ళు ఇన్వైట్ చేసిరు. పబ్లిక్ ఇన్వైట్ చేసినప్పుడు ఒక లీడర్ ఎక్కడికైనా పోవాల్సిందే. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముందని కవిత కేటీఆర్ కదా అంది. అరే ఏమంటారండి, ఒక లీడర్ ఆయన కూడా ఒక లీడర్. అక్కెట్లనో అక్కలాగానే ఆయన కూడా. మీరు ఎటువైపు ఉన్నారు? రెండు కళ్ళు మాదేనండి, రెండు కళ్ళు మాదే. మీరు ఓన్లీ జాగృతి కార్యక్రమాలతో ఉంటారా? బీఆర్ఎస్ జాగృతి కూడా అటెండ్ అవుతాం, బీఆర్ఎస్ కూడా అటెండ్. ఓన్లీ ఫర్ కేసీఆర్. మిగతా ఎవరు రావట్లేదు, మీలాంటి వాళ్ళు అటాచ్ అవుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు వాళ్ళలో డివిజన్ ఉంది. ఇప్పుడు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సార్ ఆల్రెడీ కేసీఆర్ గారి రెండు కళ్ళు, ఒకటి కవితక్క, ఒకటి కేటీఆర్. రెండు కళ్ళు కేసీఆర్ గారికి. ఆ రెండు కళ్ళకి మేమందరం కూడా రెండు కళ్ళు లాంటి సామాన్య ప్రజలతో కూడా మాట్లాడించండి అంటే వాళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరుతున్నట్టు తెలుస్తోంది. కొంతమందితో మాట్లాడిద్దాం, ఇంకా కొంతమందితో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడ. ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా ఇక్కడ కనపడట్లేదు, రీజన్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు కనపడలేరు అని కాదన్న, పార్టీ ఇది కూడా మన పార్టీనేనా. తెలంగాణ జాగృతి సమస్య అనేది కవితక్క గారు ఎప్పుడో ఉద్యమ సమయంలో సపరేట్ గా పెట్టింది పార్టీ కాదు. ఒక ఎమ్మెల్యే రాలేదు. ఒక హైదరాబాద్ లో దాదాపు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, ఒక ఎమ్మెల్యే హాజరు కాలేదు. చాలా మంది హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నారు. ఉన్నారన్న. మొన్నటి వరకు సగం మంది ఇప్పుడు ఎవరైతే మా కేటీఆర్ తో సహా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో డల్లాస్ ప్రోగ్రామ్ నుంచి చాలా మంది ఈ రోజు చాలా మంది హైదరాబాద్ లో ఉన్నారు. ఎందుకు రాలేదు? ఉన్నవాళ్ళు కన్నా తెలంగాణ జాగృతి సంస్థ అనే సంస్థలో భాగంగా, పార్టీలో భాగంగానే ఇది వాళ్ళ సంస్థ వాళ్ళు కవితక్క గారి ఆధ్వర్యంలో పెట్టింది. సాధారణంగా కవిత పర్సనల్ ప్రోగ్రామ్ కాదు ఇది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి సుప్రీం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారనేటువంటి ప్రోగ్రామ్. కేసీఆర్ అంటే మొత్తం బీఆర్ఎస్ కూడా మద్దతు తెలపాలి కదా, ఎందుకు అదేనా? బీఆర్ఎస్ కూడా మద్దతు తెలుపుతుంది. రెండు ఒకటే పార్టీ అన్న. మీరు నార్మల్ గా ఇప్పుడు ఉన్న దాంట్లో వేరే వర్గం అని ఏం లేదంటే అంత ఒకటే వర్గం, కేసీఆర్ గారి వర్గము. ఇది తెలంగాణ జాగృతి సమస్యలో కవితక్క గారు పెట్టిన మహిళా గ్రూప్, మహిళా అధ్యక్షులు కానీ మహిళా వాళ్ళు కానీ వాళ్ళ జాగృతిలో ఉన్న వాళ్ళే తప్ప అక్కడ విభేదాలు ఏమీ లేవు, ఉన్న వాటిలో ఏమీ లేదు. ఇప్పుడు ఈ కేసీఆర్ గారికి ఇచ్చిన నోటీసులు కూడా డైవర్షన్ పాలిటిక్స్. మొన్నటి వరకు కవితక్క గారు వేరే వర్గము, హరీష్ అన్న వేరే వర్గం, కేటీఆర్ వేరే వర్గం, అంత ఒకటే వర్గం.
కేసీఆర్ వర్గం అని చెప్పి చెప్తున్నాము. వాళ్ళకి ఇచ్చిన నోటీసులకి జనాలు అంతా ఒకటే వర్గం అయితే నా పైన కుట్ర జరుగుతుందని కవిత ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? కుట్ర జరుగుతుంది అని చుట్టూ ఇక్కడిక్కడ అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని వాళ్ళని అన్నా తప్ప వ్యక్తిగతంగా కానీ ఎవరిని అనలేదు. రైట్ మధు, మీరు నాయకులు వదిలేండి, సామాన్య ప్రజలు అడగండి. అక్కడ జరిగేటువంటి కార్యక్రమం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం పైన అక్కడ జాగృతి చేస్తోంది. సో మనందరికీ తెలిసిందే జాగృతికి బీఆర్ఎస్ కి మధ్య ఎంత విభేదాలు ఉన్నాయి, ఎంతటి దూరం ఉందనేది. రేపటి రోజు అవసరమైతే ఒక రాజకీయ పార్టీగా జాగృతి మారిన ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. కానీ సామాన్యమైన జనం కూడా అక్కడ ప్లకార్డులతో కనబడుతున్నారు. వారు అడగండి అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చారు, ఏమని పిలిచారో, అక్కడ జరుగుతున్న కార్యక్రమం గురించి వారిని అడగండి. అట్ ది సేమ్ టైం కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడానికి వాళ్ళు తప్పుపడుతున్నారా ఆ క్వశ్చన్ చేయండి. సామాన్యుల దగ్గరికి వెళ్ళండి మీరు. ఎగ్జాక్ట్లీ, చాలా మంది వచ్చారు, అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. వీళ్ళందరూ తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. కొద్దిమందితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇంద్రానగర్. ఎందుకోసం వచ్చారు? ఎందుకోసం వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నామాలగుండు. ఎందుకోసం వచ్చారు? ధర్నా కోసం వచ్చాము. ఎందుకు? ధర్నా కోసం వచ్చినాము. ఏం ధర్నా? కేసీఆర్ నోటీసులు వచ్చినాయి కాబట్టి ధర్నా కోసం కేసీఆర్ నోటీసులు పంపించారు కాబట్టి ధర్నా కోసం. ఏం నోటీస్? నీళ్ళ గురించే కదా. ఇప్పుడు కేసీఆర్ ధర్నా చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ ధర్నా చేసినప్పుడు తెలంగాణ సాధించినప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు బూట్లు కడిగిందా, చెప్పులు కడిగిందా? ఏడున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉట్టలే. ఇలా నాని చూసే వర్గం నాయని వర్గం అంటున్నావు, మరి ఎక్కడ పోయినావు ఆ రోజు? ఇలా గుంట్లో చెరువులు నింపినప్పుడు నువ్వెందుకు నింపుతున్నావు? నేను ఉన్నాం కదా, నా రోజు ఎదుర్కోలేవు. ఎందుకు ఎదుర్కోలేవు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గాంధీనగర్. ఎందుకోసం వచ్చారు? ఇప్పుడు ఎవరికి మద్దతు తెలిపారు? కవిత కోసం వచ్చారా, కేసీఆర్ కోసం వచ్చారా? కవితక్క కేసీఆర్. అంటే ఆమె కొంత బీఆర్ఎస్ నుంచి కొంచెం దూరంగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది కదా. దగ్గర అవుతాం. తేడా ఏం లేదు. తేడా. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కనపడట్లేదు కదా. కనబడతారు, ఎందుకు కనపడ? అందరం బీఆర్ఎస్ వాళ్ళమే ఉన్నాం. ఆడోళ్ళం మొగోళ్ళు అందరు బీఆర్ఎస్ వాళ్ళం. కేసీఆర్ మీద అభిమానంతో వచ్చినాం. కేసీఆర్ మా పెద్దన్న తెలుసా, మాకు పెట్టినా పెట్టకపోయినా ఆయన మా ఇంటి పెద్ద. జాబ్ లో తీసుకుంటలేరు ఇప్పటికి. టెంపరవేర్ అంట గవర్నమెంట్ చేసినాకేమో ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీటింగ్ వచ్చిన అయ్యకి మంచిగా చేస్తాడని. ఏం మీటింగ్ అమ్మా? ఇదే తెలంగాణ మీటింగ్. వాడుకో ఏం చేసిండు? తిట్టకండి. కడుపు కాల వాడు వచ్చిన కాడికే నాశనం అవుతుంది మాకు. ఎవరు వీడే. ఎవరు పేరు? పేరు రాదు. ఎవరినట్టు అంటే మీ సమావేశానికి ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు వచ్చిన బాడుకోవే కేసీఆర్ మంచిగా చేసిండప్పుడు. ఇప్పుడేమొస్తుంది? సో ఇది అంటే కొంతమందికి క్లారిటీ లేదు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేటువంటిది. చాలా మంది సమావేశం ఉందని చెప్పి తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు కొంతమంది అయితే మాత్రం. కాకపోతే కొద్దిమంది మాట్లాడుతూ బీఆర్ఎస్ కవిత వేరు ఏం కాదు, కేసీఆర్ కోసం వచ్చాము ఇక్కడికి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఒకటి మెన్షన్ చేయండి, అంటే కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడాన్ని ఆ ప్రజలు కూడా తప్పుపడుతున్నారా? కేసీఆర్ నోటీసులు ఇవ్వకూడదు, ఆయన ఎదుర్కోవడానికి ఆయన ఈ మధ్య కాలం కనబడట్లేదు. సుమారుగా 7.5 కాలంగా వస్తుంది, ఇక్కడ బయటికి రాలేదు, ప్రజలకు అందుబాటులో రాలేదు. ఇప్పుడు అందరూ కూడా కేసీఆర్ కోసం వచ్చినాం అంటున్నారు. వచ్చినటువంటి ఆ మహిళలంతా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా కనబడలేదు, వాళ్ళకు కూడా అందుబాటులోకి రాలేదు. సో ప్రెసెంట్ ఆయనకు నోటీస్ ఇవ్వడానికి వీరంతా తప్పుపడుతున్నారా? ఒకసారి అడగండి, కేసీఆర్ ఎక్కడున్నారో అడగండి ఒకసారి వారితో. నోటీసులు ఇవ్వడం తప్పని అనుకుంటున్నారు. ఎందుకోసం తప్పనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు చాలా మంచి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ప్రతి ఎందుకోసము కేసీఆర్ నోటీసుల పైన ఏమనుకుంటున్నారు? కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ పాలన కానీ అన్ని మంచిగా ఉన్నాయి, చాలా మంచిగా చేసినారు. చాలా మంచిగా అంటే అందరికి అందరి జనాలకి అన్ని సవలతులు అన్ని మంచిగా ఇచ్చినారు. ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఫ్రీ బస్సులు ఇచ్చినారు, బట్ దాని వల్ల లేడీస్ కానీ అందరికి ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనేది మాకు తెలుసు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది కానీ ఏం లేకుండే, అలాంటి అంత పెద్ద మనిషికి నోటీస్ చేయడం చాలా తప్పు. ఆయన పాలన తీసేసి ఈ పాలన ఏదైతే కాంగ్రెస్ పాలన ఉందో దాన్ని
నష్టం జరిగింది తప్ప ఇంకా ఏమీ లేదు. ఏం నోటీసులు చేస్తున్న కార్యక్రమానికి ధర్నాకి ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు హాజరు కాలేదు. దాన్ని ఎట్లా చూస్తుంది, ఏమనుకుంటుంది, ఎందుకు హాజరు కాలేదు? అంటే వాళ్ళ ఏమైనా స్వార్థానికి కనుక ఏమైనా చూసుకున్నట్టున్నారు. ఎందుకంటే తెలంగాణ కేసీఆర్ సార్ కోసం ఇంత చేస్తున్నారు, తనకు సార్ కోసం ఇంత వాళ్ళు ఏమంటారు ప్రయత్నిస్తున్నారు. ఆయన మళ్ళీ రావాలి, మన బీఆర్ఎస్ రావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాలేదు కదా? వాళ్ళు తెలియదు, ఇక నాకు తెలియదు. ఎందుకు రాలేదు అనుకుంటున్నారు? తెలీదు వాళ్ళు ఎందుకు రాలంటే వాళ్ళ నిన్న మొన్న జరుగుతున్నటువంటి అంశాలు, కవిత కాస్త లేఖ రాశారు, బయటకు వచ్చింది, ఆమె చిట్ చాట్ లో కొన్ని అంశాలు చెప్పారు, పార్టీ పైన నా పైన కుట్ర చేస్తున్నారు, అందుకోసం రాలేదనుకుంటున్నారు. మధు ఒకసారి ఇంకొక అభిప్రాయం ఇక్కడ, అందరూ రావాలి. బీఆర్ఎస్ పార్టీలో కవిత వర్సెస్ కేటీఆర్ గా జరుగుతుందనేది మొదటి నుంచి ఉన్న వర్షం కాబట్టి కవిత కేటీఆర్ నిజంగానే కనుక తెర మీదకి వస్తే ఇక్కడ సామాన్యమైన ప్రజలు ఎవరి వైపుగా ఉంటారు ఒకసారి వారిని అడగండి. నిజంగా సిచ్యువేషన్ వస్తే జరుగుతున్న చర్చకు సంబంధించి వారికి అవగాహన ఇప్పటికే ఉండుంటుంది. సో వారు నిజంగా అటువంటి సిచ్యువేషన్ వస్తే కవిత కేటీఆర్ వారు ఎవరి వైపుగా నిలబడే అవకాశం ఉంది? ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దాదాపు కేసీఆర్ కి సంబంధించినటువంటి అంశంలోనే వాళ్ళు అటాచ్ అయి ఉన్నారు ఏదో ఒక రూపంలో, అందుకోసమే ఇక్కడికి వచ్చాము అనేటువంటి చెప్తా ఉన్నారు. కాకపోతే ఇంత పెద్ద సమావేశం, కేసీఆర్ కి నోటీసులు ఇచ్చినటువంటి ధర్నాకి అసలు ఒక్కరు కూడా హాజరు కాకపోవడం అనేటువంటి అంశం పైన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలా మంది అందుబాటులో లేరు. కొంతమంది డల్లాస్ లో ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. కానీ అందుబాటులో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాకపోవడం వెనకాల ఏంటి కారణం అనేటువంటిది చర్చ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కేవలం కేసీఆర్ పైన అభిమానంతో, కవితతో అనుబంధంతో, కవితతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కవిత మీద అభిమానంతో మాత్రమే ఇక్కడికి వచ్చారు. కానీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు హాజరు కాలేదు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం కేవలం జాగృతి పేరిట జరుగుతూ ఉంది. కాకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం పైన చర్చ కొనసాగుతుంది. లిటరల్ గా బీఆర్ఎస్ క్యాడర్ కవితకు దూరంగా ఉన్నట్టు చర్చ సాగుతుంది. క్యాడర్ మీన్స్ కొద్దిమంది క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్. కవిత కేసీఆర్ పక్కన పెట్టారా? కవితని కేటీఆర్ పూర్తిగా ఇక బీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకున్నారా? ఇక బీఆర్ఎస్ లో కవితకి ఎంట్రీ లేదా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇక్కడ కవితను బీఆర్ఎస్ నుంచి గెంటేసినట్టేనా అంటే 74% మంది అవును అని సమాధానం చెప్తున్నారు, ఎస్ అంటున్నారు. 26% మంది నో అంటున్నారు. దీంట్లో ఒకరు కామెంట్ చేశారు ఏంటంటే కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి మన కవితక్క అని కామెంట్ చేశారు. సో మీ అభిప్రాయం నిజమేనా? తెలంగాణకి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి కవితక్కుందా? నిజంగా ఆ సిచ్యువేషన్ వస్తుందా? తనకి ఇప్పుడు ఒక పార్టీ అయితే లేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా బయటకు వచ్చేసింది. తెలంగాణ జాగృతి పేరిటనే నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తోంది. తనకి ఇండివిజువల్గా ఇప్పుడైతే పార్టీ పెడుతున్నారనే ఒక చర్చ ఉంది, కానీ నిజంగా అది సాక్షాత్కారం కాలేదు. కాబట్టి ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే ఉంది. సో నిజంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవితను పక్కన పెడితే రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీ మాత్రం కొంత చీలిక ఏర్పడే అవకాశం ఉంది. అటువంటి చీలిక ఏర్పడకూడదనేటువంటి ముందు జాగ్రత్తల భాగంగా ఎవరి రాకుండా కవిత వైపుగా వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ చేస్తున్నట్టుగా పార్టీ అంతర్గతంగా చర్చ కూడా జరుగుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.